హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్. కొన్ని సినిమాలకి కొందరిని హీరోలుగా అనుకుంటాం. చివరి క్షణంలో వారు వీరైపోయి వేరే వారెవరో హీరోగా ఎంటర్ అయిపోతారు. బహుశా మొదట అనుకున్న హీరో ఉంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేది కదా అని ఎవరో ఒకరు అప్పట్లో దిగులు పడతారు. కానీ ఒకే ఒక్కరు నమ్ముతారు, ఆయన దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు, ఇంకొక హీరోనే ఈ కథకు కరెక్ట్ అనుకుంటారు. మరి అలాంటి సినిమాలు ఎన్నో చారిత్రకంగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటివి చరిత్రలో ఉన్నాయి. అలా విజయవారి పాతాళ భైరవి చిత్రానికి మొదటగా హీరో అనుకునింది ఏఎన్ఆర్ ని. మరి చివరికి ఎన్టీఆర్ హీరోగా ఎలా డిసైడ్ అయ్యాడు? ఎవరి యొక్క బలవంతంతో, ఎవరి యొక్క థాట్తో ఎన్టీఆర్ ని డిసైడ్ చేశారు? నిజానికి అజేయమైన వెండితెర కళాఖండం విజయవారి పాతాళ భైరవికి 75 సంవత్సరాలైంది ఇప్పటికీ. అంటే డైమండ్ జూబిలీ సంబరాలు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన క్షణం. నిజంగా ఆ సినిమా ఎన్టీ రామారావు లేకపోతే ఊహించగలమా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు ఆ సినిమాకు ఏఎన్ఆర్ఏ కరెక్ట్ అనుకున్నారు. అయితే కేవీ రెడ్డి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఒక బలమైన, అందమైన, ఉత్సాహభరితమైన యువకుడు విజయవాహిని స్టూడియోస్ ఆఫీస్ కింద ప్రాంగణంలో షటిల్ ఆడుతున్నాడు. మొదట అంతస్తులోని కార్యాలయపు చిన్న కిటికీ నుంచి ఒక జత కళ్ళు అతన్ని గమనిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు, ప్రఖ్యాత దర్శకుడు కేవీ రెడ్డి. ఆయన తన తదుపరి జానపద సినిమాకు హీరో ఎవరో అన్న విషయంపై లోపల మరో ఇద్దరితో చర్చిస్తున్నారు. ఆ గదిలో ఉన్న ఆ ఇద్దరి ప్రముఖులని ఆశ్చర్యపరుస్తూ కేవీ రెడ్డి ఒక్కసారిగా వెనక్కి తిరిగి తనకు హీరో దొరికాడు, హుర్రే అన్నట్టుగా అరిచాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆ ఇద్దరు, వి నాగిరెడ్డి మరియు చక్రపాణి గారు, తాము ముందు అనుకున్న ఏఎన్ఆర్ పేరు ఖరారైందని అనుకుని కార్యాలయం నుంచి వెళ్ళడానికి లేచారు. కేవీ రెడ్డి వారిని ఆపుతూ, ఒక్కసారి ఆగండి, నేను ఇంకా పేరు చెప్పలేదు, మీరిద్దరూ వెళ్ళిపోతున్నారే అని అన్నారు. ఆశ్చర్యంతో బి నాగిరెడ్డి, చక్రపాణి అక్కడే ఆగిపోయారు. వెంటనే కేవీ రెడ్డి నోరు నుంచి వినిపించిన పేరు ఎన్టీఆర్. కిటికీ వైపు చూపిస్తూ పూర్తి ఏకాగ్రతతో షటిల్ ఆడుతున్న ఎన్టీ రామారావుని వారికి చూపించారు. దీనికి చక్రపాణి కొంచెం ఆశ్చర్యంతో స్పందిస్తూ, తమ చిత్రం సాధారణ సామాజిక జానర్ చిత్రం కాదని, కొత్త తరహా జానపద చిత్రం అని గుర్తు చేశారు. ఆ జానపద చిత్రాల్లో అప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ సరైన ఎంపిక అవుతారని, అందంగా ఉన్న, అప్పటికి కొత్తగా ఉన్న ఎన్టీఆర్ కాదని ఆయన వాదించారు. అయితే కేవీ రెడ్డి మాత్రం, ఇప్పటి వరకు జానపద చిత్రాల్లో ఏఎన్ఆర్ ఆధిపత్యం ఉన్నది నిజమే, అయినా ఈ భారీ చిత్రానికి తాను కొత్త ముఖాన్ని హీరోగా కోరుకుంటున్నానని, ఆ వ్యక్తి మరెవరో కాదు ఎన్టీఆర్ అని చెప్పారు. అంతేకాదు, తమ నిర్ణయానికి వారు అంగీకరించకపోతే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టంగా చెప్పేశారు. చివరకు కేవీ రెడ్డి మాటను కాదనలేక అయిష్టంగా బి నాగిరెడ్డి, చక్రపాణి గారు ఆయన నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. ఆ రోజు జరిగిన ఆ చర్చ, ఆ ధైర్యమైన నిర్ణయం చివరికి ఒక మహత్తర చిత్రానికి జన్మనివ్వడమే కాకుండా ఒక సాటిలేని మహానటుడు మరియు తరువాతి కాలంలో సూపర్ స్టార్ ఆవిర్భావానికి నాంది పలికింది. ఇలా ఉంటాయండి. ఒక్కరిని హీరోగా అనుకొని మరొకరిని హీరో చేస్తే చరిత్ర సృష్టించిన సినిమాలలో పాతాళ భైరవి ఒకటి. అప్పటికే జానపదాల్లో గొప్ప పేరు సంపాదించుకున్న ఏఎన్ఆర్ అనేది నిర్మాతల నిర్ణయం అయితే, దర్శకుడి కళ్ళతో వేరే విధంగా చూశాడు. పాతాళ భైరవిలో హీరో మాంత్రికుడు చెప్పినటువంటి ఎటువంటి నిర్ణయానైనా సాహసంతో చేసేవాడుగా ఉండాలి. ఆ సాహసము ఆ కళ్ళలో కనిపించాలి. బహుశా షటిల్ ఆడుతున్నటువంటి ఎన్టీ రామారావు కళ్ళలో అది కనిపించిందేమో దర్శకుడు కేవీ రెడ్డికి. దానితో కేవీ రెడ్డి ఎన్టీఆర్ ని పాతాళ భైరవి సినిమాకి తోటరాముడుగా హీరోగా నిర్ణయించేశాడు. అంతే, అది ఎంతటి చరిత్ర అయిందో మనందరికీ తెలిసిందే. నేటికి దాదాపు 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ పాతాళ భైరవి సినిమా అంటే ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు అంటారు. ఎస్వి రంగారావు మాంత్రికుడిగా ఎంత పేరు సంపాదించుకున్నాడో, హీరోగా సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోవడానికి రామారావుకు పాతాళ భైరవి సినిమా కూడా అంతే తోడ్పడింది. ఆ తర్వాత మల్లీశ్వరి కావచ్చు, మాయాబజార్ సినిమా కావచ్చు, ప్రతి ఒక్కటి చరిత్రగా నిర్ణయించడానికి ముందు పునాదిగా పాతాళ భైరవి సినిమా ఎన్టీ రామారావుకు తోడుగా నిలిచిందనే చెప్పాలి. పాతాళ భైరవి అంటే ఇప్పుడు చూసినామంటే ఆ సెట్టింగ్లో ఆ వ్యవహారాలు బహుశా కోట్ల బడ్జెట్ అయ్యే సినిమా అని అనిపిస్తుంది. అంత కొత్తగా కనిపిస్తుంది. ఒక దశలో సాగదీసినట్టు కనిపించిన ఆ సినిమా చూస్తూ ఉంటే మరో కొత్త కోణంలో సినిమాను తీశారేమో అని ఆ రోజుల్లో ఖచ్చితంగా ఆడియన్స్ అనుకున్నారు. కాబట్టి అంత థ్రిల్ అయ్యారు. కాబట్టి ఆ సినిమా అంతటి సూపర్ డూపర్ హిట్ అయింది. రామారావు కెరీర్కి సుదీర్ఘమైనటువంటి లైఫ్ను ఇచ్చింది. సో ఫ్రెండ్స్, నా నిర్ణయం కానీ మీకు నచ్చినట్లయితే ఈ విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రామారావుకి మరో మార్గదర్శకంగా నిలిచినటువంటి గొప్ప సినిమా
పాతాళ భైరవి,